నేను తొందరగా ఈ వీడియో ఇలా సెల్ఫీ వీడియో తీసుకొని మీ ముందుకి రావడానికి కారణం ఏంటంటే పవిత్రోత్సవం టికెట్లు బుక్ చేసుకున్నారా? చేసుకున్న ప్రతి ఒక్కరు కూడా కంగ్రాచ్యులేషన్స్. చేసుకోలేని వాళ్ళు దయచేసి డిసప్పాయింట్ అవ్వద్దు. అసలు ఈరోజు ఏం జరిగింది, ఎందుకు ఇంత కష్టపడ్డాం, మనకి ఏమి ఇబ్బందులు పడ్డాం? బుక్ చేసుకున్న వాళ్ళు ఎలాగో అదృష్టవంతులేలండి, చేసుకోలేని వాళ్ళకే కదా డిసప్పాయింట్మెంట్ ఉండేది. మరి నేను కూడా మీతో పాటే బుకింగ్ అయితే ట్రై చేశాను. నేను కూడా బుకింగ్ చెయ్యలేకపోయాను. నేను ఎదుర్కొన్నటువంటి ఇబ్బందులు ఈరోజు ఏంటో మీకు చెప్తాను. నేను కూడా 2 మొబైల్ నెంబర్తో లాగిన్ అయ్యాను. నాకు 9 గంటల 45 నిమిషాలకే నేను లాగిన్ అయ్యాను. 10 గంటలకి నేను ఎంటర్ అయ్యాను. ఈరోజు టికెట్ బుక్ చేద్దాము పవిత్రోత్సవం టికెట్లు అని చెప్పి 2 మొబైల్ నెంబర్లో ఎంటర్ అయినప్పుడు నాకు ఒక దాంట్లోనేమో 4 నిమిషాల 52 సెకండ్లు అలా వచ్చింది. మిగతా దానికి కూడా 4 నిమిషాల 40 సెకండ్లు అలా వచ్చింది. సో నేను రెండింటికి కూడా ఒక 5 నిమిషాలు అయితే వెయిట్ చేయడం జరిగింది. ఆ తర్వాత ఒక మొబైల్ నెంబర్తో నేను డీటెయిల్స్ అన్ని ఎంటర్ చేశాను. చేసిన తర్వాత నాకు వెంటనే వచ్చినటువంటి మెసేజ్లు ఏంటంటే, ఫస్ట్ వీఆర్ అనేబుల్ టు ప్రాసెస్ యువర్ రిక్వెస్ట్ కరెంట్లీ, ప్లీజ్ ట్రై అగైన్ ఆఫ్టర్ సమ్ టైమ్, ఇది ఒకటి వచ్చింది. సెకండ్ది, పిలిగ్రిమ్ బుకింగ్ ఆల్రెడీ ఇన్ ప్రోగ్రెస్. థర్డ్, యూ లాగ్డ్ ఇన్ అనదర్ డివైస్. ఫోర్త్, లాస్ట్కి అలర్ట్ కోటా ఫుల్. ఇవన్నీ కూడా నాకు వచ్చినటువంటి మెసేజ్లు అనమాట, వెబ్సైట్లో టికెట్లు బుక్ చేద్దామని. సో ఇప్పటికిప్పుడు నేను ఇవన్నీ మీతో ఎందుకు షేర్ చేసుకుంటున్నానంటే, నేను కూడా మీతో పాటు చాలా డిసప్పాయింట్ అయితే అయ్యాను. కమిట్ అయ్యాను, ఎట్లయినా ఒక టికెట్ బుక్ చేయాలా భక్తులకి అని చెప్పి. కానీ అదృష్టం ఉండాలి కదా. చెప్తాం, యూట్యూబ్లో చెప్తాం, మీడియాలో చెప్తాం, అన్నిట్లో చెప్తాం, ట్రై చేయండి, ఇలా చేయండి, అలా చేయండి, అలా చేయండి, హై స్పీడ్ ఇంటర్నెట్ పెట్టండి, డబ్బులు మెయింటైన్ చేయండి, డీటెయిల్స్ అన్ని ఎంటర్ చేసుకోండి అని చెప్తాంలేండి. కానీ